నేను మీ డాక్టర్ వై సతీష్ రెడ్డి, లాప్రోస్కోపిక్, రోబోటిక్ అండ్ లేజర్ సర్జన్. ఈరోజు మనం గాల్ బ్లాడర్లో ఉన్న రాళ్ళ గురించి తెలుసుకుందాం. గాల్ బ్లాడర్ అంటే ఒక 7 నుంచి 10 సెంటీమీటర్లు ఉన్న చేదుబుడ్డ అంటే చిత్తి లాంటి పదార్థం లివర్ కింద భాగంలో ఉంటుంది కుడివైపు. ఇది కాలేయంలో అంటే లివర్లో తయారయ్యే పసరు కేవలం నిలువ ఉంచుకునే ప్రదేశం. ఒక 30 నుంచి 60 ml వరకు ఇందులో పసరు నిలువ ఉంచే పదార్థం. దీంట్లో రాళ్ళు వచ్చి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎవరెవరిలో ఉండొచ్చు అంటే మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఉండొచ్చు. దాంట్లో ఆడవాళ్ళు ఎక్కువ శాతం రాళ్ళు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఒబెసిటీ, లావుగా ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీ టైం అండ్ ఏజ్ పెరిగే కొద్దీ గాల్ బ్లాడర్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలామంది అసలు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు వస్తాయి అని అనుమానం ఉండొచ్చు. వయసు రీత్యా పెద్దవాళ్లకు, ఫిమేల్స్ వాళ్ళ యొక్క ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి చెందే వాళ్ళకి, అలానే హార్మోన్ పిల్స్, పిల్లలు పుట్టకుండా హార్మోన్ పిల్స్ వాడేవాళ్ళు, హార్మోన్ థెరపీ తీసుకునేవాళ్ళు, హై క్యాలరీ డైట్, హై ఫ్యాటీ డైట్ తీసుకునేవాళ్ళు, ఇంకా వెయిట్ లాస్, ఇమీడియట్ ఆర్ సడన్ వెయిట్ లాస్ బై బేరియాట్రిక్ సర్జరీ ద్వారా కానీ వాళ్ళ క్యాలరీ డైట్ తగ్గించి తీసుకునే వాళ్ళకి కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కొంతమంది ఇలియల్ డిసీజెస్ అంటే చిన్న పేగుల ఇన్ఫెక్షన్స్, వాటి యొక్క సర్జరీస్ అయిన వాళ్ళకు కూడా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. వీటిలో 70 నుంచి 80% మందికి అసలు ఏ సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి. మాస్టర్ హెల్త్ చెక్స్లో కానీ వేరే ఇబ్బందులతో స్కాన్ చేసుకునేటప్పుడు ఈ యొక్క స్టోన్స్ ఉన్నాయని బయటపడడం జరగచ్చు. కానీ ఆ మిగిలిన కొంతమందికి కుడివైపు పెయిన్ రావడం అంటే ఎపిగాస్ట్రిక్ మధ్యలో నుంచి కుడివైపు నుంచి వెనక్కి నొప్పి వచ్చే అవకాశం ఉండొచ్చు. సిమ్టమేటిక్ కొలిలిథియాసిస్ అంటాము. మనం తిన్న తర్వాత 2-3 అవర్స్ తర్వాత పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు. పసరు అరుగుదల కిందకి వెళ్ళి ఉత్పత్తి చెందే సమయంలో పెయిన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. పూర్తిగా స్టోన్ నెక్ దగ్గర బ్లాక్ అయినప్పుడు గాల్ బ్లాడర్ అంతా ఉబ్బి ఇన్ఫెక్ట్ అయ్యి కంటిన్యూస్గా నొప్పి, జ్వరము రావచ్చు. అదే స్టోన్ జారి కింద పడడం వలన జాండీస్, అలానే ప్యాంక్రియాటిక్ డక్ట్ కూడా బ్లాక్ చేయడం వల్ల ప్యాంక్రియాటైటిస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. గాల్ బ్లాడర్ సర్జరీ ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అని అనుమానం ఉండొచ్చు. గాల్ బ్లాడర్ స్టోన్ 3 సెంటీమీటర్స్ కంటే పెద్దదిగా ఉన్న, గాల్ బ్లాడర్లో పాలిప్ అంటాం, మోర్ దాన్ 1 సెంటీమీటర్ పాలిప్ సైజు ఉన్న, ఇటువంటి చెడు లక్షణాలు ఉన్నాయని అనుమానం ఉన్న గాల్ బ్లాడర్ సర్జరీకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఇవి లేకపోతే మెయిన్ ప్రిడామినెంట్గా 40, ఫ్యాటీ, ఫర్టైల్, ఫిమేల్ అండ్ ఫెమిలియల్ అంటే ఫ్యామిలీ హిస్టరీలో కానీ జెనెటిక్గా ఉన్న వాళ్ళకు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, మధ్యలో సిమ్టమ్స్ వస్తూ వెళ్ళే వాళ్ళకి సర్జరీ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్కి ప్రిడామినెంట్గా ఏ మెడికల్ థెరపీ ఉండదు. దీనికి లాప్రోస్కోపిక్ ద్వారా కానీ రోబోటిక్ అప్రోచ్ ద్వారా కానీ సర్జరీ చేసుకోవచ్చు. ఇది చాలా చిన్న ప్రొసీజరే. 1 డే హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉంటుంది అండ్ 3 to 5 days తర్వాత మీ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అలానే చాలామంది మమ్మల్ని అడిగే డౌట్ ఏంటి అంటే, సార్ గాల్ బ్లాడర్ సర్జరీ అయిన తరువాత మాకు డైజెషన్లో కానీ మిగతా ఎటువంటి జీర్ణాశయంలో ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉండొచ్చా అని మా వాళ్ళు చాలామంది అంటూ ఉంటారని అడుగుతుంటారు. కానీ గాల్ బ్లాడర్ ఇందాక చెప్పినట్టు టెంపరరీ స్టోరేజ్ డివైస్ ఆఫ్ బైల్, పసరు నిలువ ఉంచే ప్రదేశం మాత్రమే. సో గాల్ బ్లాడర్ డిస్ఫంక్షన్ అవ్వడం వల్లనే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో ఆ గాల్ బ్లాడర్ తీయడం వల్ల మీకు ఎటువంటి డైజెస్టివ్ డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ అలానే మీరు రెగ్యులర్గా ఇంతకుముందు తీసుకునే డైట్ ఎలా తీసుకుంటారో అలానే తీసుకోవచ్చు, అలానే యాక్టివిటీస్ చేయొచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు ఏ టాపిక్ మీద అయినా కానీ సర్జికల్ రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ ఆర్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ.